నేను చూసింది అయితే 9 o'clock నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చూశాను, అప్పటికే కింద పడి ఉన్నాను, హ్యాంగ్ చేసుకున్నట్టు ఫైండ్ అవుట్ చేశాను. ఇమీడియట్గా 100కి కాల్ చేశాను. కాల్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వచ్చి మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడే ఉండి అన్ని పంచనామాలు చేసుకొని వెళ్ళిపోయారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు నా దృష్టికి అయితే లేదు, తెలీదు. ఎందుకంటే ఏదైనా ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. చిన్న చిన్న ఏదన్నా జనరల్గా ఉండే ఏమన్నా ఉంటాయేమో, కానీ పెద్ద గొడవలు అయితే నాకు తెలిసి లేదు. 1.5 year నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఏదన్నా చిన్న చిన్న ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడే మాట్లాడతాను. అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు తెలిసిపోద్ది వాళ్ళు మంచిగా ఉంటున్నారా మంచిగా ఉండట్లేదా అనేది. హ్యాపీగానే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం జరిగింది అనేది తెలియదు. శోభిత భర్త ఏం చేస్తారు అక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తారు. బెంగళూరు ఉండేది, ఇక్కడ పెళ్ళైనప్పుడు అంటే అంటే మీరు అక్కడ సంఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? సంఘటన చూస్తే ఏమనిపించడం అంటే అది హ్యాంగ్ చేసుకొని ఉంది అమ్మాయి. హ్యాంగ్ చేసి కంప్లీట్ కింద పడిపోయి ఉన్నది. మేబీ మంచం పై నుంచి కిందికి దూకి హ్యాంగ్ చేసుకున్నట్టుంది. అట్లా కింద పడిపోయిన పొజిషన్లో చూసాం మేము. వేరే పోలీసులు కూడా వేరే ఎటువంటి గాయాలు కానీ ఇంకేది కానీ ఏం చూడలేదు. వాళ్ళు కూడా ఆయన కాల్ చేస్తేనే వెళ్ళింది. ఆయన కాల్ చేస్తేనే అన్నారు. ఆయనే ఉన్నట్టు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు, చూశారు, అన్నీ ఆయనే చూపించారు. అమ్మాయి నైట్ సాంగ్స్ ఏదో నైట్ అంతా డివోషనల్ సాంగ్స్ పెట్టుకుని ఉన్నట్టుంది. ఆ డివోషనల్ సాంగ్ రన్ అవుతూనే ఉంది. మేము వెళ్ళి చూసేపటికి కూడా డివోషనల్ సాంగ్ రన్ అవుతూనే ఉంది. ఆ అబ్బాయి కూడా అప్పటి 8:30కి అట్లా పనమ్మాయి వచ్చినప్పుడు తలుపు తెరవట్లేదని చాలాసేపు ట్రై చేసినట్టున్నారు పిలవడము. 9 వరకు వెయిట్ చేసి 9 తర్వాత దాన్ని ఇది చేసినట్టున్నాడు, డోర్ని బ్రేక్ చేసిండు. బ్రేక్ చేసిన తర్వాత చూసి ఇమీడియట్గా ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే నేను కిందికి వచ్చి చూసి డాడీకి 100కి ఫోన్ చేసిన. కాలనీ వాళ్ళు కూడా అందరు వచ్చి చూశారు.